హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాల్ నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ వెయ్యి దరువేయి మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తపన మూవీ అనమాట. సో తపన మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తపన మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది, ఫుల్ మూవీ అయితే ఉంది. ఎలాంటి సీన్స్ కట్ చేయకుండా మనకు థియేటర్లో ఎలా రిలీజ్ అయిందో వాళ్ళ దగ్గర అయితే అలాగైతే మూవీ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మీకు తపన మూవీ కావాలనుకుంటే ఇంకా ఏమైనా మూవీస్ కావాలన్నా వాళ్ళకైతే అడగొచ్చు. వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏజెంట్ మూవీ కావాలన్నా ఇంకా ఏ మూవీ కావాలన్నా మీకైతే వాళ్ళకైతే అడగండి. సో మీకు తపన మూవీ కావాలనుకుంటే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. మీరైతే మూవీని అయితే డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రేమలు మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళ అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు ప్రేమలు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ హోమ్ బీమ్ బుష్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు హోమ్ బీమ్ బుష్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజనీకాంత్ గారు తీసిన లాల్ సలాం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు సన్నెక్స్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లాల్ సలాం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సన్నెక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సైజన్ సీజన్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు G5లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గామి మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీలో హీరోగా అయితే మనకు విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు గామి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో గామి మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్ అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే గామి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ యాత్ర 2 మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ అయితే జగన్ గారి బయోపిక్గా అయితే మనకైతే థియేటర్లో అయితే రిలీజ్ అయితే సూపర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఏప్రిల్ 19th అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అందుకంటే చాలా మంది అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ సో ఈ మూవీ కోసం అయితే ఈ మూవీ అయితే మనకు ఏప్రిల్ 19th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీస్. ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు సునీల్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు అయితే ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి అయితే వాళ్ళు పక్కాగా అయితే మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. మనకైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే హీరోగా అయితే మనకు శివకార్తికేయన్ గారు యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 12th అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఐలాండ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఏప్రిల్ 19th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గోపిచంద్ గారు తీసిన భీమా మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఏప్రిల్ 19th అయితే కన్ఫామ్గా అయితే మనకు భీమా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో భీమా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఏప్రిల్ 19th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విజయ్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్ ఫ్లాప్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 3rd అయితే కన్ఫామ్
కన్ఫామ్‌గా అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మే 3 నుంచెలైతే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్లి చూసేయండి. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్ ఇస్ 'టిల్లు స్క్వేర్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు నిజంగా అయితే థియేటర్స్ దాదాపుగా అయితే 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఏప్రిల్ 26న అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంటని ఆన్‌లో పెట్టుకోండి.